హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఓకే, మీరు కూడా చాలా బాగోవాలి ఈ కొత్త సంవత్సరంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. ఈ సంవత్సరం అని కాదు, ప్రతి సంవత్సరం బాగోవాలని కోరుకుంటాను. ఓకే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్నగా అది క్యూట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే నా హోమ్ టూరు. చిన్నగా క్యూట్గా ఎందుకన్నానంటే మాది ఒక చిన్న హౌస్, బాగుంటుంది, ప్లానింగ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఓకే, నాతో పాటు మీరు చూస్తారు. అలాగే మనం ఈ అవుట్ఫిట్ అంతా మిస్ అయిపోతాం అనిపించింది. మనం స్లాబ్ వేసినా మళ్ళీ వగేరా వగేరా చిన్న చిన్న వర్క్స్ ఏం చేయించినా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో అవన్నీ కూడా మనం మిస్ అయిపోతాం. అది ఒక వీడియో తీసుకుని మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసాం అనుకోండి, అది అలాగే ఉండిపోద్ది కదా లైఫ్ లాంగ్ మనతో పాటు. అందుకని దీన్ని మనందరి కోసం, మీకోసం, అది సేమ్ టైం నా కోసం కూడానండి, మనందరి కోసం ఇది గుర్తుండిపోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే అండి, నాతో పాటు మీరు చూద్దరు. చలో, డోర్ తీయగానే ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఇదే హాల్ అండి, ఇదే మా హోమ్. అంటే బయట ప్రాపర్గా ఎందుకు చూపించలేదంటే కొంచెం అదంతా మెస్సీగా ఉంది. మెస్సీగా అని తెలుసు కదా, చాలా చిరాగ్గా ఉంది. ఓకే, అంతా బాగానే ఉంటుంది, కాకపోతే బయట అన్ని మొక్కలు ఉన్నాయి. అవన్నీ తర్వాత వీడియోలో వాటి కోసం ప్రత్యేకించి ఒక వీడియో తీద్దామని చెప్పి బయట చూపించట్లేదు. లోపలైతే చూసేయండి. ఇది మెయిన్ హాల్ అండి, ఇదంతా మాది. మాకు ఇంట్లో నుంచే స్టెప్స్ ఉంటాయి. ఇదివరకు చెప్పాను కదా మీకు, మాకు ఇంట్లో నుంచే స్టెప్స్. కాకపోతే మా పరిస్థితి బాగోక మేము రేక్ వేయించామండి హౌస్కి. ఫ్యూచర్లో స్లాబ్ వేసినప్పుడు చూద్దాం. ఓకేనా? ఇవండి, ఇవ్వండి మొక్కలు. ఇవన్నీ చూసారు కదా, ఇది స్నేక్ ప్లాంట్ ఎలా అంటారు, మనీ ప్లాంట్. ఇందులో కొన్ని అయితేనే తెలుసు నాకు. ఇది జేడి వైట్ మనీ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్. ఇది నాకు కొన్నే తెలుసు అండి, నాకు మాత్రం కొన్నే తెలుసు, ఆ కొన్నే చెప్తున్నాను. ఓకే అండి, ఇదేనండి హాలు. ఇది ఇలా హాలు చూడండి. హాలు ఇది ఎలా హాల్ అండి. అంటే మాది పెద్ద టీవీ కాదు, చిన్న టీవీ అండి. ఓకేనా? రండి. ఇది మామూలుగా ఇది ప్రేయర్ గది కానీ తీసామండి. ఇది మామూలుగా అయితే ప్రార్థన గది కానీ తీసామండి. కాకపోతే మా సిచ్యువేషన్స్ బాగోక మేము ఇంకా షెల్ఫ్లు కట్టలేదని చెప్పేసి ఇందులో ఒక పందిరి మంచం వేసాం. ఈ పందిరి మంచం మీద ఉతికిన బట్టలన్నీ కూడా ఇది మీద ఉంటాయండి. ఈ ఉతికిన బట్టలన్నీ ఇందులో ఉండి ఇవి మళ్ళీ తర్వాత మడత పెట్టుకుని బీరువాలో పెట్టుకుంటాం అన్నమాట. అది ఓకే రండి. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఇంకా డోర్లు ఏమి పెట్టలేదు, మెయిన్ డోరే పెట్టాం. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఇదిగోండి బెడ్. ఇదండి బెడ్రూము. నాకు మొక్కలు అంటే ఇష్టమని చెప్పాను కదా, ఇవ్వండి మొక్కలు. ఈ మొక్క దగ్గరగా నా దగ్గరకు వచ్చేసి దగ్గరగా ఒక మేబీ 10 years కానీ 12 years కానీ అవుతుందండి ఈ మొక్క నా దగ్గరకు వచ్చి. 12 సంవత్సరాలు అయిందండి ఈ మొక్క. ఎంత మొక్కే ఉండేది. రీసెంట్గా పెద్ద కుండీలోకి, నేను పాట్ గట్ట అన్న కానీ కుండీలోకి మార్చిన తర్వాత ఇది పెద్దగా అయ్యింది. ఇదంతా మళ్ళీ చిగురులేసి పెద్దగా పాకుతుందండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. అందులో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇదండి. అలాగే ఇది మా అమ్మాయిలు ఇద్దరు ఫోటో. మా అమ్మాయిల వీడియోలో కన్ఫామ్గా చూపిస్తాను, ఒక టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా చూపిస్తానండి. వాళ్ళతో కూడా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఇది బెడ్రూమ్ అండి. అయితే ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది ఇంకా మేము చేయించలేదండి. లోపల వర్క్ ఏం చేయించలేదు. మామూలుగా అందాక అందులో పాత సామాన్లే అంటారు కదా, అవన్నీ అందులో పెట్టాను. ఓకే అండి. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా ఇంకేమీ చేయించలేదు. షెల్ఫ్లు కూడా ఏం కట్టలేదు. షెల్ఫ్లు ఎందుకు కట్టలేదో నేను మీకు చెప్తాను. అది ఎందుకంటే మనం స్లాబ్ వేసినప్పుడు సపోర్ట్లు పెడతారు కదా స్లాబ్కి, ఆ రేకులు పడిపోయినప్పుడు మళ్ళీ కట్టిన బల్లలన్నీ పడిపోతాయని చెప్పి షెల్ఫ్లు కట్టలేదండి. కాకపోతే ఒకవేళ స్లాబ్ వేయడం లేట్ అయితే బల్లలో కన్ఫామ్గా ఇయర్లో కన్ఫామ్గా చేంజ్ చేస్తాము స్లాబ్.
ఒకవేళ చేయించలేకపోతే ఈ ఇయర్లో మొత్తం అన్నీ శలపలు కట్టించేస్తామండి. ఇదేనండి మా వంటగది. అయితే ఈరోజు ఒక మంచి ఇది జరిగింది. అదేంటంటే మామూలుగా మా పెద్ద అమ్మాయి అంత వర్క్ ఏం చేయదు ఇంట్లోని. కాకపోతే ఈరోజు తన స్కూల్ ఈరోజే స్టార్టింగ్ కదా, వెళ్ళిపోతా ఏం చేసిందంటే నా కోసం అన్నం వండేసింది. అసలు అంతలా చేయదు, అంతలా ఎర్లీగా లేగదు, కానీ లెగిసి వంట చేసి నా ఒక్కడి కోసమని నీట్గా ఉల్లిపాయలు వేసి ఒక గుడ్డు వేసి కూర వండిందండి. నా ఒక్కడి కోసం, అది కూడా నా పెద్ద కూతురు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను లెగిసి ఫ్రెష్ అయ్యి అన్నీ క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి పొద్దున్న టీ పెట్టి ఇచ్చేసింది. మళ్ళీ నేను ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుతాను. మళ్ళీ నేను టీ పెట్టుకుని తాగానండి. నా కూతుర్లు ఇద్దరు కూడా నాకు పని చేసి అంత ఎదిగిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అంటే నాకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉందండి నా కూతురు మీద. ఓకే అండి, ఇదంతా హాలు. ఇక్కడి నుంచి స్టార్ట్, ఇదంతా హాల్ లెక్కేనండి మాది. ఇదంతా హాల్ అండి మాది. ఇదేనండి మా ఇల్లు. ఈ ఇల్లే. నేను ఇల్లు చాలా కష్టపడి కట్టుకున్నాను. ఇది వరకు మీరు ఒక వీడియోలో చూసారు కదా, చెప్పాను కదా ఎంత కష్టపడి కట్టుకున్నాను అనేది. ఈ ఇల్లు కూడా లేనప్పుడు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను. దాని గురించి మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక అన్నయ్య రీసెంట్గా నాకు తెలిసిన అన్నయ్య అడిగారు, మీ ఇల్లు బాగుంటుందంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారని. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదేనండి మా ఇంటి అవుట్ఫుట్. అయితే ఇదే, ఇలా ఉంటుంది మా ఇల్లు. ఇదండి మా ఇల్లు అంతా. ఈ ఇంట్లో ఈ మొక్కలన్నీ కూడా నాకు ఇంట్లో మొక్కలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతానికి అన్నీ చేయించుకు అయితే ఇలా పెట్టాం, కానీ అన్నీ చేస్తే ఇంకా బాగుంటుందేమో. నాకు ఇలా నచ్చింది, అందుకని ఇలాగా చేసుకున్నాను. ఎలా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకేనండి, వీలైతే మీ కామెంట్ల ద్వారా నా హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ నాకు మెన్షన్ చేసి చెప్పండి. ఎందుకంటే నా హౌస్ ప్లానింగ్ మా ఊళ్ళో చాలామందికి నచ్చుతుంది. ఇది నా ఓన్ ప్లాన్ అండి, మేము ఎవరితోనో చెప్పి చేయించింది కాదు. ఫస్ట్ వేయించాం కానీ అది సెట్ అవ్వలేదు. సెట్ అవ్వక తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత మేము మళ్ళీ ఇల్లు పైకి లేపడం జరిగింది. ఆ లేపినప్పుడు మాత్రం ఈ సిస్టమ్ గుమ్మాలు ఏంటండి, మొత్తం మెట్ల ల్యాండింగ్ ఏంటి, ఈ చిన్న గదేంటి, కిచెన్ ఏంటి, ఇవన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఏంటి, ఇదంతా కూడా నా ఓన్ ప్లానింగ్ తోటి నేను ఇవన్నీ చేయించుకున్నాను. ఫ్యూచర్లో ఇది కొంచెం చేంజ్ అయ్యే అప్డేట్ ఉంటుందండి. అప్డేట్ కన్ఫర్మ్గా ఇస్తాను మీకు. చేంజ్ అవుతుంది మళ్ళీ ఫ్యూచర్లో, అది కూడా మీకు చెప్తాను. ఎలా చేస్తాం ఏంటి అనేది చేంజ్ చేసినప్పుడు కన్ఫర్మ్గా చెప్తాను. ఫస్ట్ అయితే స్లాబ్ పడాలి కదండి. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అదేంటంటే నా హెల్త్ బాగోలేదండి, దాని గురించి వీడియోలు పోస్ట్ చేయట్లేదు. క్రిస్మస్ కాడ నుంచి జనవరి 1 కాడ నుంచి ఇప్పుడు సంక్రాంతి వరకు కూడా నేను వీడియోస్ తీయలేదు, పోస్ట్ కూడా చేయలేదు. దాన్ని పోస్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయంటే ఎప్పుడో తీసినవి చేశానేమో తప్ప రియల్ ఈ క్రిస్మస్ కాడ నుంచి వీటికి జరిగినవి మాత్రమైతే నేను చేయలేదండి. ఫెస్టివల్కి సంబంధించి అసలు నేను ఏది వీడియోలు చేయలేదు, పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నా హెల్త్ బాగలేదు, దానికోసం చేయట్లేదు. ఓకే, ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ల ద్వారా చెప్పండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది నా పిల్లల ఫ్యూచర్ కోసం నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అండి. నా పిల్లల ఫ్యూచర్ కోసం, అంటే ఇన్ ఫ్యూచర్ నా పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది ఏంటి, ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీ కామెంట్ల ద్వారా నాకు కొంచెం పుషింగ్, అలాగే మీ లైక్ల ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి నన్ను హైప్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, గంట సింబల్ కూడా కొట్టండి. ఎందుకంటే నా అప్డేట్స్ ప్రతిదీ మీకు వస్తుంది. ఓకేనా, మరొక మంచి వీడియోతో, మరొక మంచి అప్డేట్తో, మరొక మంచి కంటెంట్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. ఓకేనా, బాయ్.